నన్ను రాహుల్ గాంధీ తోసేశారని బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్పుత్ ఆరోపించారు. ముఖేష్ రాజ్పుత్ నాపై పడితే నేను క్రింద పడ్డాను, నా తలకు గాయం తగిలిందని మరో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి చెప్పారు. నన్ను క్రింద పడేశారు, నేను లేచి కుంటుకుంటూ సభలోకి వెళ్లానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాహుల్ నాకు చాలా సమీపంగా వచ్చాడు, దాంతో నాకెంతో భయమేసింది అని మరో మహిళా ఎంపీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇంత ఘోరమైన ఆరోపణల మధ్య ముగుస్తాయని ఏనాడు ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు అసెంబ్లీల పనితీరును విమర్శించేవారు, కానీ ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు అసెంబ్లీ సమావేశాల కన్నా దారుణంగా తయారయ్యాయి. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఒకరినొకరు తోసేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఉభయ సభల్లో కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రూపొందిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇలాంటి ఘటనలు దేశంలోని జాతీయ చట్టసభల్లో సంభవించడం దేశ రాజకీయాల్లో విలువలు, ప్రమాణాలు ఎంత దిగజారాయో స్పష్టం చేస్తున్నాయి. పట్టుమని 10 నుంచి 12 రోజులు కూడా జరగని ఈ శీతాకాల సమావేశాల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య బాహాబాహీ జరగడం తప్ప సాధించిందేముంది? కొన్ని ఆర్థిక బిల్లులతో పాటు ప్రధానంగా జమిలీ ఎన్నికలపై బిల్లును ప్రవేశపెట్టి సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపడం తప్ప ఈ సమావేశాల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ జమిలీ ఎన్నికల గురించి ఉధృత ప్రచారం జరుగుతూనే ఉంది. తీరా ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చూస్తే అందులో అత్యంత కీలకమైన స్థానిక ఎన్నికలను పక్కన పెట్టారు. దేశంలో క్రింది స్థాయిలో అధికార వికేంద్రీకరణకు ఎంతో అవసరమైన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగడం. అయితే గుజరాత్తో సహా చాలా రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరగడం లేదు సరికదా, అధికారాలు, నిధుల పంపిణీ కూడా చట్ట ప్రకారం జరగడం లేదు. అంతేకాదు లోక్సభ, అసెంబ్లీలకు సంబంధించి కూడా ఈ జమిలీ ఎన్నికలు వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతాయని బిల్లులో పేర్కొన్నారు. అంటే ఇప్పట్లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడడం లేదు. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గత జూన్లో జరిగాయి. జమిలీ ఎన్నికలు జరపడం ద్వారా ఖర్చు తగ్గుతుందని నిజంగా ఆలోచించినట్లయితే 2018లోను 2019 చివరిలో జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికలను వీటితో పాటు కలిపి జరిపించే అవకాశం ఉండేది. ఇంతెందుకు, ఇటీవల జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికలను, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించలేదు. ఉప ఎన్నికలను కూడా వాటితో పాటు కలపలేదు. తమ రాజకీయ సౌలభ్యం కోసం వేరువేరుగా జరిపారు అన్నది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ ప్రగల్భాలు పలకడం దేనికి? (1990లో గోస్వామి కమిషన్ నుంచి 2008లో పరిపాలనా సంస్కరణల కమిషన్ వరకు పలు ఎన్నికల సంస్కరణలను సూచించాయి. ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించడం నుంచి 5 ఏళ్లకు మించి శిక్ష పడే అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించడం వరకు అనేక సిఫారసులు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిసినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో 1,35,000 కోట్లు ఖర్చయ్యాయని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. ఇక ఒకే నాయకుడు 2 స్థానాల్లో పోటీ చేయడం వల్ల భారీ ఎత్తున డబ్బు వృధా అవుతుందని తెలిసినా ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతతో సహా అనేక మంది 2 స్థానాల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలుగా మారేందుకు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా మారేందుకు అనుమతించడం వల్ల కూడా ఉప ఎన్నికలు జరిగి అత్యధిక మొత్తం వృధా అవుతోంది. ఒక పార్టీలో ఉండి మరో పార్టీ తరఫున పోటీ చేయడం, చివరి నిమిషంలో ఫిరాయింపులు జరగడం, అభ్యర్థులను, ఏజెంట్లను కొనుగోలు చేయడం కూడా ఎవరూ నివారించలేకపోతున్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన వారు, నేరచరితులు, కళంకితులు కూడా పోటీ చేసేందుకు మన ఎన్నికల వ్యవస్థ అనుమతిస్తోంది. వీటన్నిటినీ సంస్కరించి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడంపై దృష్టి కేంద్రీకరించకుండా జమిలీ ఎన్నికల గురించి ఆలోచించడంలో అర్థం ఏమైనా ఉందా?
అదానీ గ్రూప్ కొన్ని రాష్ట్రాలకు ముడుపులిచ్చి సోలార్ కాంట్రాక్టులను పొందిందని అమెరికాలో కేసు దాఖలు కావడం శీతాకాల సమావేశాలకు ముందు ప్రతిపక్షాలకు కొత్త ఉత్సాహాన్ని అందించినప్పటికీ ఈ అంశంపై సభలో మాట్లాడేందుకు ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఎంతో ప్రామాణికంగా జరగాల్సిన రాజ్యాంగ చర్చ కూడా చివరగా హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో వివాదాస్పదం కావడం, ప్రతిపక్షాలు ఆయన క్షమాపణ కోరుతూ తీవ్ర నిరసన తెలుపడంతో ఉభయ సభలు రసాభాసగా ముగిశాయి. అయినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇరుపక్షాలు తలుచుకోవడం, ప్రతిపక్షాలు జై భీమ్ అని నినాదాలు చేయడం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమైనప్పటికీ దేశంలో అంబేద్కర్ ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదని స్పష్టమవుతోంది. అస్పృశ్యులుగా సమాజం పరిగణించిన దళితులకు విద్యా, ఉపాధి రంగాల్లో అవకాశాలతో పాటు అందరితో పాటు సమానంగా గౌరవంగా జీవించే హక్కు కోసం తన జీవితాంతం పోరాడిన అంబేద్కర్ ప్రాసంగికతను ఎవరూ విస్మరించలేరు. అగ్రవర్ణ సంస్కర్తల దయాదాక్షిణ్యాలపై కాకుండా అణగారిన వర్గాలు తమ స్వంత నాయకుల ఆధ్వర్యంలో తమ హక్కులను స్వయంగా పొందాలని ఆయన ఆశించారు. వారిని హిందువులకు భిన్నంగా ప్రత్యేక మైనారిటీ వర్గంగా పరిగణించాలని వాదించారు. వారికి చట్టసభల్లో అత్యధిక ప్రాతినిధ్యాన్ని సాధించారు. అస్పృశ్యత అనే దుర్మార్గాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువచ్చి దళితుల పౌర, సామాజిక, రాజకీయ హక్కుల్ని, స్వేచ్ఛను కాపాడేందుకు అంబేద్కర్ ఏ విధంగా అడుగడుగునా పోరాడారో ధనంజయ్ కీర్ రాసిన అంబేద్కర్ జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. రాజ్యాంగ నైతికత అనేదాన్ని మనం పెంపొందించాలే కానీ అది సహజంగా జరగదు. మనం దాన్ని ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒక అప్రజాస్వామిక సమాజంపై అద్దిన పైమెరుగు మాత్రమే అని అంబేద్కర్ ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగ అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు. ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కన్నా ప్రతి వ్యక్తికి ఒకే రకమైన విలువ లభించడమే రాజ్యాంగ నైతికత. సమానత్వం లేని స్వేచ్ఛ కొద్దిమందికే ఉపయోగపడుతుందని చెప్పారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా స్వేచ్ఛ, సమానత్వం, హుందాగా జీవించే పరిస్థితుల్లో భారతీయులు ఉన్నారా? కుల, మత, లింగ వివక్షలకు తావులేదని, అంటరానితనం అమలు కాకూడదని, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని, జీవించేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నదని చెప్పే 15, 17, 19, 21 అధికరణలు అమలవుతున్నాయా? రాజ్యాంగం ప్రకారమే రాజ్యాంగం అమలవుతున్నదా అన్న ప్రశ్నలకు జవాబులు లేవు. అంబేద్కర్ గురించి చర్చ జరిగినప్పుడల్లా కొందరికి తమ ఎజెండా అమలు కావడం లేదనే ఆగ్రహం కలుగుతుంది. అదే సమయంలో అంబేద్కర్ వారసులం తామేనని చెప్పుకునేందుకు ప్రయత్నించేవారు, అంబేద్కర్ను అవమానించారని ప్రత్యర్థులను వేలెత్తి చూపేవారు ఎల్లెడలా కనిపిస్తారు. అక్కడే అంబేద్కర్ విజయం మనకు అర్థమవుతుంది. జైళ్లలో 51% పైగా దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు ఉన్నారని తెలిసినప్పుడు, గర్భా డ్యాన్స్లో పాల్గొన్నందుకు తనను కొట్టారని ఒక దళిత మహిళ ఆక్రోశించినప్పుడు, దళితులు ఇంకా అవమానాలకు గురవుతున్నారని తేలినప్పుడు అంబేద్కర్ చారిత్రక ఆవశ్యకత సమసిపోలేదని అర్థమవుతుంది. అయినప్పటికీ భారత రాజకీయాల అంతర్గత స్వభావం మారుతోంది. సాంప్రదాయంగా బలంగా ఉన్న కులాల ఆధిపత్యం సమసిపోతూ అణగారిన వర్గాల కేంద్రంగా రాజకీయాలు మారడం క్రమంగా కనబడుతోంది. తమంతట తాము విజయం సాధించలేమని, ఇతర వర్గాలను మెప్పించడం అవసరమని రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. బలహీన కులాలు బలమైన కులాల చుట్టూ చేరడం క్రమంగా మారిపోతూ బలమైన కులాలను తామే ప్రభావితం చేసేందుకు సమీకృతం కాగల పరిస్థితి ఏర్పడుతోంది. సంప్రదాయిక రాజకీయ నిర్మాణం విచ్ఛిన్నమయ్యే పరిణామం తీవ్రతరమైంది. ఏ ఎన్నికలు జరిగినా దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఎవరికి ఓటు వేస్తారన్న విషయం చర్చ జరుగుతోంది. హర్యానాలో జాట్ రాజకీయాలను వెనుకబడిన దళిత వర్గాలు విఫలం చేశాయి. మహారాష్ట్రలో మరాఠా రాజకీయాలను వెనుకబడిన వర్గాలు చిత్తు చేశాయి. బీహార్లో భూమిహార్, రాజ్పుత్, బ్రాహ్మణ వర్గాలు తమంతట తామే అధికారం చేజిక్కించుకునే పరిస్థితి ఏనాడో కోల్పోయాయి. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీని బలహీనం చేయడం ద్వారా బీజేపీ బలపడితే కేవలం యాదవులు, ముస్లింల ఓట్లతో విజయం సాధించలేమని సమాజ్వాదీ పార్టీ గ్రహించి యాదవేతరులకు ఎక్కువ సీట్లు ఇచ్చినందుకే గత లోక్సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించగలిగింది.
అంబేద్కర్ను అమిత్ షా అవమానించారని నిరసన ప్రదర్శనలు చేయడం వల్ల తమను అణగారిన వర్గాలు హక్కును చేర్చుకుంటాయని కాంగ్రెస్ భావిస్తే అమాయకత్వమే అవుతుంది. అసలు ఈ వర్గాలు తమ నుంచి ఎందుకు చేజారిపోయాయి? బీజేపీ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నాయి? వారిలో మళ్లీ విశ్వాసం ఎలా కల్పించగలం అన్న ప్రశ్నలపై ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే ఆ పార్టీ నిలదొక్కుకోగలుగుతుంది.